నమస్తే, నా ఊరు నా వార్తకు స్వాగతం. టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 3 రోజుల పాటు జరిగిన యాగం ఆదివారం ముగియడంతో మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీలో వైసీపీ నేతల చేరికల అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. 25, 26, 27వ తేదీల్లో హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. JN1 కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి మధుసూదనాచారి హెచ్చరించారు. మాస్కులు ధరించి 6 అడుగుల దూరం పాటించడం, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు ప్రబలినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రానున్న కరోనా మహమ్మారికి ముందస్తుగా పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు, PPE కిట్లు అలాగే అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు కోవిడ్ భయం వదిలి ముందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వేడుకున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు ఎక్కడ న్యూస్లో చూసిన దినాల్లో టాక్స్ కానీ కోవిడ్ మళ్ళా కేసులు ప్రబలుతున్నాయని మనకు కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మనకు న్యూస్లు వస్తున్నాయి. యాక్చువల్గా మనకు ఒమిక్రాన్ వచ్చినప్పటి నుంచి మనకు అప్పుడప్పుడు కొన్ని కేసులు సింపుల్ కేసెస్ తగ్గుతూనే ఉన్నాయి. బట్ ఈసారి కొత్త వేరియంట్ JN1 వేరియంట్ రావడం వల్ల WHO కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు జాగ్రత్తలు కొన్ని వహించమని చెప్తూ ఉంది. ఈ కొత్త వేరియంట్ మనకు ఎలా ఇబ్బంది పెడుతుందో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం సింపుల్గానే జ్వరము, దగ్గు, ఆయాసము అట్లా ఉండటంతో ఇబ్బంది పెడుతుంది. సీరియస్గా లంగ్స్ వరకు వెళ్ళి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యి బెడ్లో ఐసీయూలో పోయేంత పరిస్థితి ఇంతవరకు రాలేదు. కానీ ఎందుకైనా మంచిదని మన ప్రభుత్వం మనకు అప్రమత్తం చేస్తుంది. అందుకనే కోవిడ్ బిహేవియర్ లాస్ట్ టైం మనం చేసినట్టుగానే 6 అడుగుల దూరం పాటించడము, జనంలో వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడము, మాస్క్ గుంపులుగా ఉండడము అవన్నీ అవాయిడ్ చేసుకొని పండగలు, క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు, పండగలు ఇవన్నీ కూడా మనకు సంక్రాంతి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మనం జనము గుంపులుగా చేరకుండా చూసుకోవాలి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించిన విజన్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో తనకున్న యువ పారిశ్రామికవేత్తల పరిచయాలతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం వెనుకబడలేదని, కొందరు వారి స్వలాభం కోసం వెనక్కు నెట్టేశారని దుయ్యబట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీన మన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రానికి దశ నిర్దేశం చేసే డెవలప్ చేసే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని నమ్మి ఆయన ఆల్రెడీ మనకు హైదరాబాద్ ఎంత డెవలప్ చేసినాడో ప్రపంచానికి తెలిసిన విషయము. ఆయన అయితేనే మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో అందరి ఆశీస్సులతో నా సహచర వర్గంతో నేను ఈ నెల 15వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తంబోలపల్లిలో మళ్ళీ తెలుగుదేశం జెండాను ఎగరవేయడానికి నా సాయశక్తుల కష్టపడి పార్టీకి పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన నియోజకవర్గానికి దైవమూలం. చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఓ వైసీపీ నేత రాత్రికి రాత్రే రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమిటి అడిగిన రైతులపై దాడికి పాల్పడ్డాడు. గూడుపల్లి మండలం వైసీపీ జెడ్పీటీసీ కృష్ణమూర్తి 4 రైతులను దారుణంగా కొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గాయాలతో రైతులు ఆసుపత్రిలో చేరారు. జెడ్పీటీసీ దౌర్జన్యంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మా దాంట్లో మా భూమిలోకి పోయి రోడ్డు చేసేసింటారు. రోడ్డు చేసేసింటే మా దాంట్లో రాళ్ళు డబ్బులు ఏరుతాడ, మీ దాంట్లో వేసుకుంటానే మేము పోయి అడిగిన దానికే 3 లక్షలు తీసుకున్నాడు ఎంపీటీసీ. తీసుకొని మేము అడిగిన దానికే మమ్మల్ని ఆడవాళ్ళంతా కొట్టిండాడు. నాకు సరైన మగవాళ్ళు వస్తేనే మగవాళ్ళని కొట్టిండారు. కృష్ణమూర్తి కోర్టులో ఉంది. కోర్టులో ఇంకా తీర్మానాలు చేసి కాలేదు. వీళ్ళు ఊరోళ్ళంతా వచ్చి పంచాయతీ చేసిరి. అయ్యేళ్ళదు రోడ్డు ఇడిచేయాలి అని చెప్పి నాకు చేసేయాలా, నేను ఇడిచేయాలి అని కోరుకోండి. ఏదో చేస్తామని చెప్పేసి జెడ్పీటీసీ నేనేమో చేస్తానని చెప్పేసి 3 లక్షల రూపాయలు తీసుకొని నా భూమిలోనే రోడ్డు చేసుకొని వచ్చిన తర్వాత నేను అడ్డం పోయిన దానికి ఈ పొద్దు రేయి చేసేసి ఈ పొద్దు పోయి ఏమో రేపు చేసిన దానికి వాని బామరుదులు వాడు వచ్చి నా బిడ్డని నమ్మి వేసుకొని నా తమ్ముళ్ళంతా వేసుకొని కొట్టి నాశనం చేసి ఇటుకరాళ్ళ బుద్ధి అనిపించింది. కాకినాడ జిల్లా వైసీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీని వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన త్వరలో టీడీపీ కండువా కప్పుకోనున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. టీడీపీలో ఖాళీ లేకపోయినా షరతులు లేకుండా చేరేందుకు చంటిబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 5న పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా పక్కన పెట్టేయండి. మొత్తం ఎన్ని ఎకరాలు కావాలి ఇక్కడ కొండకి? ఇక్కడ వచ్చండి, చెప్పండి. 5 ఎకరాలు కావాలి. 4 ఎకరాలు కావాలి. 5 ఎకరాలు ఎక్కువ చేయండి. 5 ఎకరాలు కొనేద్దాం. కొనేసి మన కలెక్టర్ ప్రభుత్వం పెట్టండి. ప్రజలు మీగా లేదు బాగాలేదు. తర్వాత రోడ్డు డ్రైనేజ్ సంబంధించి మధ్య ఎనాలిసిస్ సంబంధించి ఫండింగ్ ఏదో వస్తుందని చెప్పేసి అన్నారు. అది ఇక్కడ మీకు రోడ్లు కొత్త రోడ్లు ఏమంటే కనుక మీకు ఇన్వెస్టిగేషన్ కోఆర్డినేట్ చేసుకుని ఎస్టిమేషన్ ఇచ్చింది. అయితే సర్టిఫికేట్లు ఏమో 4 సర్టిఫికేట్లు ఇవ్వండి. చూపిస్తాను నేను. అన్ని సర్వే కానీ అలా వేరే చోటకి గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువగా ఇన్నోవేటివ్ గా ప్రజలకి సేవ చేస్తారనేటువంటి దృక్పథంతో ఈ సన్మాన కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ప్రజలకి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో బాగానే కొంచెం మెరుగ్గా ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకి సేవా వజ్రాన్ని, సేవా రత్నాన్ని, సేవా మిత్ర అని చెప్పేసి కేటగిరికల్గా వాళ్ళకి ఈ సన్మానం పేర్లు పెట్టి
ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో వాలంటీర్లంతా కూడా ప్రజలకి మరింత మెరుగ్గా సేవలు అందిస్తారని చెప్పి. నెల్లూరు జిల్లా వైసీపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కందుకూరు, కావలి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీ అధినేత జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేపడుతున్న వేళ అనిల్ మీటింగులు దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ ఎమ్మెల్యేలను ఒంటరిగా కలుస్తున్నారు. నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరును ఇప్పటికే అధిష్టానం ప్రకటించగా అనిల్ రహస్య సమావేశాలు జరపడం వెనుక అంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి సవాలు విసిరారు. తనకు దమ్ముందని, అమర్నాథ్ రెడ్డికి దమ్ముంటే ప్లేస్ అండ్ డేట్ చెప్పాలని ఓపెన్ సవాలు విసిరారు. మాజీ మంత్రి జవునిపల్లిలో మాట్లాడుతూ దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడాలని మీసాలు మెలేశారన్నారు. మీసాలు అందరికీ ఉంటాయని, ఇప్పటికైనా దమ్మేంటో 2019 ఎన్నికల్లో చూపించానని, త్వరలో జరిగే 2024 ఎన్నికల్లో కూడా చూపిస్తామన్నారు. అమర్నాథ్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. అమర్నాథ్ రెడ్డి గారు, నువ్వు రమ్మన్నావు. నేను గతంలో ఎన్నో ఛాలెంజ్లు విసిరినా, నీకు ఒక్క దానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్కి విసిరా, రాలా. ఈరోజు జౌన్పల్లిలో నువ్వు మాట్లాడావు. నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా. నేను టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నువ్వు నిజంగా ఏదైతే మీసం మెలేసి చెప్పావో ఆ ధైర్యము, దమ్ము, నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈ రోజు మాకు చెప్పాల్సింది ఒకటే: ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి. నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపల టైం ఇస్తా ఉండా. నువ్వు చెప్పిన ప్లేస్కి, నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తా. నువ్వు ఏ రోజైతే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైంకి నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం వరకు నీకు గడువు. రేపు సాయంత్రం 6 దాటిందో తర్వాత నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా, లేదా నువ్వు చెప్పు, నేను వస్తా. ఆంధ్ర ఊటీ అరకు లోయలో మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగమంచు కమ్ముకుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. వీకెండ్కు తోడు క్రిస్మస్ వరుస సెలవుల దినాలు కావడంతో పర్యాటక ప్రాంతాలు, టూరిస్టుల రద్దీ అమాంతంగా పెరిగింది. కొండ మధ్య లోయలో పాల సముద్రం లాంటి మేఘాలను చూసి ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. సూర్యోదయంలో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలలో బంధిస్తూ కేరింతలు కొట్టారు. మాడగడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ధీంసా నృత్యాలను ఏర్పాటు చేశారు. పర్యాటకుల రాకతో ప్రభుత్వ, ప్రైవేటు అద్దె గదులు, హోటళ్లు పూర్తిగా నిండిపోతున్నాయి. అలాగే చేయి బాగాలేదు. నార్మల్ మరీ బ్లాక్ చేసి ఒక ఫోటో అయితే మరీ బ్లాక్ చేయండి. ఎలా ఉందో అలా తీసి మరీ చివరి పెట్టేకి నన్ను కళ్ళు తెరిచే ఉన్నా.
క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం ఓ యువకుడి మృతికి కారణమైంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్రంలోని జకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలోని మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉండగా ఫరీద్, ఫరాన్ అనే పిల్లల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ వివాదం కాస్త ముదిరి కొట్లాటకు దారితీసింది. ఈ గొడవలో ఫరీద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫరాన్ కొట్టిన దెబ్బలతోనే తమ కుమారుడు మృతి చెందినట్లు ఫరీద్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు పోలీసులు, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు 2 టౌన్ లిమిట్స్లోని సత్యనారాయణపురంలో ఎస్వీఆర్ స్కూల్ ఎదుర్కొన్నటువంటి రోడ్డు మీద ఇక్కడ జకీర్ హుస్సేన్ నగర్ సంబంధించిన పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఆ క్రికెట్ ఆడుకునే దగ్గర ఫరీద్ అనే అతను తర్వాత ఫరాన్ అనే అతని మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లో ఫరీద్ని నెడితే కానీ కొడితే కానీ అది క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎవరు. దాని మీద ఎవరైతే ఫరీద్ ఉన్నాడో ఫరీద్ కింద పడిపోయి ఉడుగులాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలో చనిపోయారని చెప్పారంట. అతను ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు లేవు. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఏపీలో దాచుకోలాగా వైసీపీ ప్రభుత్వం తయారైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. సీఎం జగన్ కడపలో పోలీసు బందోబస్తులో పర్యటించారని, సీఎం పర్యటన అంటే కడప ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. కడపలో డిప్యూటీ సీఎం కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఏపీలో జగన్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. చట్టాన్ని వైసీపీ చుట్టంగా మార్చుకున్నారని, సీఎం దమ్ముంటే ప్రజల్లోకి రావాలని సవాల్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బై బై జగన్ అంటున్నారని అన్నారు. ఎన్నో స్టీల్ ఫ్యాక్టరీ అయితే 3 మాటలు ఫౌండేషన్ వేశాడు. అదేవిధంగా ఇండస్ట్రీస్ పార్క్ అని చెప్పి ఇండస్ట్రీస్కు ఫౌండేషన్ వేశాడు. అదేవిధంగా రైతులకు ఒక డ్యామ్ కూడా కట్టలే. కనీసం రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యోగస్తుల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. ఫౌండేషన్ స్టోనేషన్ దాంట్ల గురించి కూడా పట్టించుకునే దాఖలు లేవు. ఆయనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి దాచుకోవడం అయితే ఈయన ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడు. నిన్న వచ్చినందుకు రాష్ట్రంలో దాదాపు 2000 మంది పైబడ పోలీసులు ఇక్కడికి ఆయనకు ఎస్కాట్ రావడం జరిగింది. కానీ ఆయన పరదాల ముఖ్యమంత్రి మాదిరి చుట్టూ పరదాలు వేసుకొని ఆయన రావడం జరిగింది. ప్రతిపక్షాలుగా మేమందరం కూడా అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు, కాబట్టి నువ్వు కడప నగరానికి రాకూడదు, గో బ్యాక్ అని చెప్పి ప్రతిపక్షాలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది, నిరసన తెలియజేసే హక్కు. ఆ నిరసన తెలియజేయడానికి కూడా మాకు కడప జిల్లాలో, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అవకాశం లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ చట్టం ఏ విధంగా ఉందంటే చట్టం వైసీపీ నాయకులకు ప్రతి ఏటా క్రిస్మస్కు కడపకు రావడం, శంకుస్థాపనలు చేయడం సీఎం జగన్ శరామామూలుగా మారిందని, శంకుస్థాపనలు చేసిన వాటిలో 10% కూడా పూర్తి చేయలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కడపలో సీఎం జగన్ పర్యటన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ నట్టేట ముంచారని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమలకు తూతూ మంత్రంగా జగన్ 3 సార్లు శంకుస్థాపనలు చేసి ఒక్క ఇటుక కూడా కట్టలేదని విమర్శించారు. గతంలో రావాలి అన్న జగన్ అన్న ప్రజలు ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నారని అన్నారు. 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలు కాలంలో ప్రతి క్రిస్మస్కి వచ్చావు, ప్రతి సెప్టెంబర్ 2వ తేదీ కానీ జూలై 8 కానీ మీ తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశావు. ఈ కార్యక్రమాల్లో 10% అన్నా పూర్తయ్యాయని అడుగుతూ ఉండా. రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు ఎకరా భూసేకరణ కూడా చేయలే. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు అనుసంధాన ప్రాజెక్ట్ అన్ని 4,000 కోట్లు పెట్టావు, 4,600 కోట్లు. కనీసం 400 కోట్లు కన్నా ఖర్చు పెట్టి ప్రాజెక్టు ముందుకు పోయిందా అని అడుగుతూ ఉండా. జిఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది.
ఈ 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టెడు కూడా తీయలే ఇంతవరకు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టు కూడా మీరు భూమి పూజ చేసిన ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. దాంట్లో 10% నిధులు కూడా కేటాయింపులు చేసింది, ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కుందు లిఫ్ట్ అన్నావు, కుందు లిఫ్ట్ ద్వారా బ్రహ్మం సాగర్కు నీళ్లు లిఫ్ట్ చేస్తామని చెప్పినారు. బ్రహ్మం సాగర్కు ఇంతవరకు ఆ లిఫ్ట్ పనులే పూర్తిగా మొదలుపెట్టలే. ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత 4 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ పాటూరు కల్లూరు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో జన సైనికులతో కలిసి సొంత నిధులతో కలుజు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 16,000 కిలోమీటర్ల మేర కోవూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలను చేపడితే వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల మరమ్మతులను కూడా చేపట్టలేదంటూ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో నిధులను దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఏదైతే ఉందో ఆ దుస్థితి మీద నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరుగుతుంది. కోవూరు మండలంలోని కోవూరు గ్రామం నుంచి పాటూరు అలానే కింద గుమ్మల దెబ్బకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దీని కింద ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి అయితే మేము ముందుగా ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్ళ 9 నెలల వస్తుంది. ఇంకా మిగిలిన కాలం 3 నెలలు మాత్రమే. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ రోడ్ల దుస్థితి తెలుసా లేదా తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా తెలియని వైనం. రోజు ఈ రోడ్ల మీద నడుస్తున్నారు. గతంలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో దాదాపు 1600 కిలోమీటర్ల పైన కోవూరు నియోజకవర్గంలో మనం రోడ్లు వేయడం జరిగింది. అన్ని రోడ్లను సీసీ రోడ్లు చేశాము. ఒక చదువుకున్న వ్యక్తులు చేత ఈరోజు కూలీలు చేశాడు మమ్మల్ని. దీనికి జిందాబాద్ కొట్టాలి. ప్రభుత్వము మినిమం వసతులు ఈ కలుజు అనేది గత 4.5 సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 4.5 సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మొన్న మిచాన్ తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి మరికొద్ది ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా చీమ కొట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరిగింది. మొన్న చెర్లోపాలెం చెట్టు కింద పాలెంలో కూడా ఇలాగే విద్యార్థులు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో. అదేవిధంగా ఇక్కడ ఈ విపరీతమైన గుంటలు చూస్తున్నారు. ఎంత రద్దీ 5, 10, 15 గ్రామాలకు పోయే దారిది చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పార్టీ. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని జనసేన ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త శుంకర శ్రీనివాస్ అన్నారు. రాయలసీమలో మొదటి అసెంబ్లీ టికెట్ సీఎం సొంత జిల్లా కడపలో జనసేనకు కేటాయించాలని త్వరలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గత 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి అధికారంలోకి రావడానికి కృషి చేశారని, జనసేనకి కడప గెలిచే అవకాశం ఎక్కువగా ఉందన్నారు శుంకర శ్రీనివాస్. ఇవాళ కడప నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరి ప్రతి ఒక్కరితో అభిప్రాయాలు కూడా తెలియజేసి వారి యొక్క అభిప్రాయాలతో పాటు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. వారు చెప్పేది ఒకటే చెప్తున్నారు. కడప రాయలసీమలో సెంటర్లో ఉంది, అలాగే కడప జిల్లాలో సెంటర్లోగా ఉంటుంది.
కడప అసెంబ్లీ. ఈ కడప అసెంబ్లీ నుంచి జనసేన జెండా ఎగరాలి. జనసేన సీటుని జనసేన టీడీపీ పొత్తులో కడప అసెంబ్లీ కేటాయించాలని మా కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. వారి యొక్క తీర్మానాన్ని మా యొక్క నాయకుడికి వినయ విధేయతలతో మేము తెలుపుకుంటున్నాం. అలాగే జాతీయ అధ్యక్షులు టీడీపీకి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మాకు రాయలసీమలో, అందులో కడప జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి కడప నుంచి మాకు జెండా ఎగరేసే అవకాశం ఇస్తే తప్పనిసరిగా మీరు ఇవ్వాలని, ఇక్కడ అన్ని రకాలుగా కూడా గెలిచే అవకాశం ఉందని అదను పదను ఏర్పడింది. అలాగే ఇక్కడ ఓటు బ్యాంకు సహా అందరి ప్రజల యొక్క ఆశీస్సులు, అన్ని కులాలు, మతాలు, వర్గాల యొక్క ఆశీస్సులు జనసేన టీడీపీకి మెండుగా ఉన్నాయని, మేము ఖచ్చితంగా గెలుస్తామని, జనసేన పార్టీకి అయితే ఇంకా మెరుగ్గా అవకాశాలు ఉన్నాయని మా జనసేన నాయకులు. సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పార్టీల కలయిక ఈసారి రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధిస్తుందని జోసెన్ చెప్పారు. టీడీపీ జనసేన 137 సీట్లు సాధించి అధికారాన్ని చేపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. ఒక స్ఫూర్తితో, ఒక లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి కోసం నడుం బిగించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని సినీ నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. అది కూడా నేనే కూర్చుంటాను, సీటు నాదే, మొత్తం రాష్ట్రం మొత్తం నాదే, నేనే దాచుకోవాలి, ఎవడో బాగుపడకూడదు, పైకి రాకూడదు, దళితులకు అధికారం ఇవ్వకూడదు అని అంటే భూస్థాపితాలు అన్నీ ప్రజలకు కానీ ఏంటి అడిగారు, ప్రజలకు కానీ ఐక్యతగా ఉండాలి. మనం ఎంత కల్పించినా కూడా మనం ఎటువంటి ఆవేశాలు కాకుండా మన ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా బలికల ఐక్యత అనేది ఈసారి చూపిస్తుంది. ఈసారి బలికల ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది, వర్గీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్రాన్ని కూడా దరిద్రం పోతుంది, మంచి అద్భుతమైన పరిపాలన ఉంటుంది. నన్ను పోటీ చేయమంటే పోటీ చేయడం నిలబడతాను. నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా 90 minutes, అక్కడ నిలబడతాను. లేకపోతే శ్యాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఏడ్చాడు కదా, అంబాజీ రాంబాబు. ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం, పరిగెత్తడం, బయటలు చేయడం అక్కడ అయితే నేను బాగా చేయలేదు. డ్యాన్స్ ఆయన చేసినట్టు నాకు రాదు. రేపొద్దున ఆయన ఏదైనా జబర్దస్త్ ప్రోగ్రామ్ కానీ పనికొస్తాడు ఓడిపోయినాడు. సో ఎప్పుడో ఒకళ్ళ మీద పడి ఏడవడం తప్ప. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పింది, ఇలా అందే. మా నాయకుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా అందే. పల్నాడు జిల్లా దాచేపల్లిలో 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి పేదవారికి సొంతిల్లు ఉండాలనే పట్టణంలో సొంతిల్లు లేని వారికి ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. కులం, మతం పేరు చెప్పి అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా అది ఆడపడుచులకు మాత్రమే సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గురజాల ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ 4.5 సంవత్సరాలు అవుతుంది నేను ఎమ్మెల్యే అయి, మీ దయ వల్ల. కానీ మీరు గ్రహించండి, 4.5 సంవత్సరాల్లో 2020-21 కరోనాతోనే పోయింది. మనం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయం, తిరగాలంటే భయం, నలుగురిని కలవాలంటే భయం. కేవలం ఇక్కడే కాదు, మొత్తం యావత్ ప్రపంచం కుదేలైంది. అంటే 4.5 సంవత్సరాలు, సంవత్సరంన్నర పోతే 55 నెలల్లో నాకు మిగిలింది 37 నెలలు, 18 నెలలు కరోనాతో పోతే 37 నెలల్లో ఈ రోజుతో కలుపుకొని గత తెలుగుదేశం ఒక్క పట్టా ఇవ్వలేదు. ఈ రోజుకి 3,300 పట్టాలు ఇవ్వబోతున్నాం. మనం కేవలం పట్టాలు ఇవ్వటమే కాదు, మీరు చూశారు కాలనీ, మీరు చూస్తారనే ఇక్కడికి తెచ్చింది. ఎంత బ్రహ్మాండంగా 2,000 మందికి 1,100 మందికి పట్టాలు ఇక్కడ, నడికుడు 900 ఇస్తే మరి లైట్లు వేసాం, నీళ్లు బిగించాం. సరే ప్రస్తుతానికి మట్టి రోడ్లు అవ్వచ్చు. ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తే ఇళ్లు కట్టుకుంటున్నారు వాళ్ళు, ఒక్కొక్కరికి 2 లక్షలు. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీ 1,300 మందికి పట్టాలు ఇవ్వటమే కాదు, ఈ రోజు రాళ్లు రప్పలుగుంది భూమి 2 కోట్లు శాంక్షన్ చేశాం. వచ్చే 6 నెలల్లో రోడ్లు వేస్తాం, లైట్లు బిగిస్తాం, నీళ్లు ఇస్తాం ఈ 50 ఎకరాలకి. కేవలం అంతేకాదు, ఇప్పుడు ఇచ్చే 1,330 మందికి పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 లక్షలు ఈ సంవత్సరంలో
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా ఉన్నాయని జనసేన టీడీపీ నేతలు ఫ్లెక్సీల ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజల అభ్యున్నతికి కానీ రైతుల అభ్యున్నతికి కానీ ఏనాడు ఆలోచించని వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని వెంకటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరాచకమైనటువంటి ఫ్లెక్సీలని తొలగించాలి, తొలగించాలి. ఇలాంటి అరాచకమైనటువంటి ఫ్లెక్సీలను వాళ్ళ తలకాయలు పెట్టడం గురించే కదా సార్ మనం మాట్లాడుతున్నాం. లైటింగ్స్ అయిపోయి ఫోటోలు కూడా కొట్టాం. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇటువంటి పోస్టర్లు పెడతారో మనకైతే అర్థం కాదు. దీనివల్ల జనాలకి ఏమైనా ఉపయోగమా, లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకు వచ్చేది ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకేదన్నా దీని గురించి చేయాలనుకుంటున్నారా? ఈ విధంగా వచ్చినప్పుడు మేము కూడా పోస్టర్లు వేయాలనో లేకపోతే వాళ్ళ గురించి అభ్యంతర విషయాలు చెప్పాలనో ఉంటుంది. మేము చెప్పడంతో పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారు. ఈ మాత్రం ఇప్పుడున్న అధికారులకు కానీ వీళ్ళకి కనిపించడం లేదని మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోరాడుతూ ఉంటే ఇటువంటి నీచమైన ఫ్లెక్సీలు వేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఇలాగే రాజకీయ పార్టీని కించపరుస్తూ పలు కీలక అభ్యంతరమైన పోస్టులు వేస్తూ ప్రజలకు ఏం దిశానిర్దేశం చేద్దామని అనుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు కూడా వెంటనే తొలగించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని యువగలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు 14వ రోజుకు చేరాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఎన్జీఓ హోమ్ ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు ఒంటికాలపై నిలబడి పండుగ రోజు కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జీతాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులో నారీ శక్తి సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంతలక్ష్మి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజంలో మహిళలను చైతన్యపరుస్తూ మహిళలలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ, పారిశ్రామిక, సామాజిక, సేవ, విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళలతో సమన్వయమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంతలక్ష్మి. నమ్మకం ఏమిటంటే తల్లిదండ్రులు పెట్టిన పేరే తరువాత వారు ఆశ్రమ స్వీకారం చేశాక కూడా అదే శంకరాచార్యులుగా ఉన్నది. సాధారణంగా మారుతుంది. వారు లలితా రహస్యనామ సహస్రానికి తమ గురువులు రచించిన వ్యాఖ్యానాన్ని చక్కని సాంస్కృతికమైనటువంటి విలువలు కలిగిన దానిగా కవితాత్మక వ్యాఖ్యానంతో సౌందర్య లహరి అనేటటువంటి 100 శ్లోకాలని రచించారు. అది కూడా ఎక్కడో తెలుసా? శ్రీశైలంలో, మన దగ్గరే. అందులో మొట్టమొదటి శ్లోకం నేను చెప్పినటువంటిది. శక్తి లేకపోయినట్టయితే శివుడు
మాత్రమే కాదు, హరిహర బ్రహ్మలు అంటే సృష్టి చేసేటటువంటి బ్రహ్మ, స్థితికారకుడైనటువంటి విష్ణువు, లయకారకుడైనటువంటి శివుడు ముగ్గురు కూడా తమ పనులు చేయడం మాటటుంచి కనీసం కదలలేరు. నఖలు కుశల స్పందితుమపి, స్పందనకి కూడా వాళ్ళకి చేత కాదు. మనం కూడా కదలాలంటే ఓపిక లేకపోతే ఏమంటామండి? పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మీకోసం మీ చింతలపూడి పేరుతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఉచిత వైద్య పరీక్షల అనంతరం ఉచిత మందులు సైతం పంపిణీ చేశారు. మారుమూల గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిపై అర్ధరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు అతడిని ఇంటి వద్ద ఆపి ఉన్న వాహనంపై అర్ధరాత్రి సమయంలో రాళ్లతో దాడి చేశారు. శబ్దం రావడంతో లేచిన ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతిఘటించారు. దుండగులను ఎదిరించే క్రమంలో ప్రతాప్ రెడ్డి వర్గీయులు ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని, బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ సేఫ్ చర్చిలోని క్రిస్మస్ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వారికి చర్చి నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో నారాయణ, రమాదేవి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జననాన్ని కొనియాడుతూ మనలను సృజించిన గొర్రె పిల్లతో కలిసి జీవును పసిబిడ్డడు చేయవు. సముద్ర జలసమున పుట్టిన రాజు జాతు నగరము ఖ్యాతిని బడయును. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా ఈరోజు చర్చికి సకుటుంబంగా రావటం జరిగింది. ఆ ప్రభువుని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ సందర్భంలో పురస్కరించుకొని జరిగిన ప్రార్థనలో మేము దంపతులిద్దరూ పాల్గొనటం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి విష్ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. అనంతపురం జిల్లా తాడిపత్రి వెస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. యేసుని కీర్తిస్తూ కొవ్వొత్తులు వెలిగించి కమనీయంగా సంగీతం కచేరీ నిర్వహించారు. క్రిస్మస్ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ సమయాన చక్కటి వాక్యం అందించినటువంటి పాస్టర్ గారులకు అంతటి పాస్టర్ క్రిస్మస్
యేసుక్రీస్తు ప్రబోధనలకు స్మరిస్తూ క్రిస్మస్ వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ను పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలోని క్రైస్తవ చర్చిలన్నీ క్రీస్తు ప్రార్థనలతో మారుమోగుతున్నాయి. నెల్లూరు నగరంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రీస్తు జననాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు వివిధ రకాలైన పరికరాలతో ఏర్పాటు చేసిన క్రీస్తు జనపాక చూపరులను ఆకట్టుకుంది. క్రీస్తు జనన సందేశాన్ని చాటి చెబుతూ క్రీస్తు గీతాలతో భక్తి భావనలను పెంపొందించేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ బిషప్ ప్రకాశం సందేశాలను అందిస్తూ ప్రజలంతా సర్వసుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని విజయపూరి సౌత్లో ప్రముఖ సాగరమాత ఆలయంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మార్గంలో నడవాలని, ప్రేమ శాంతితో జీవించాలని సందేశమిచ్చారు. బయట వారికి దేవుడు మానవుడు అవటం ఏంటి, మనిషిని దేవుడుగానే ఉండి రక్షించవచ్చు కదా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ ఆ మనిషి ఎలాంటి ఇబ్బందులకు లోనవుతున్నాడు, మనిషిగా ఉండి ఎలా జయించాలో మానవుడికి చక్కని ఉదాహరణగా చూపించినటువంటి వ్యక్తి క్రీస్తు భగవానుడు. మరి ఆ క్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకున్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క కృపావరము, ఆయన యొక్క జన్మము ద్వారా మన కుటుంబాలకు దయచేయమని దేవుని వేడుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, సాగరమాత పుణ్యక్షేత్రము అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయము. పుణ్యక్షేత్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ప్రార్థనా సహాయాన్ని, మీ యొక్క ఆర్థిక విరాళాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో చర్చిలకు వెళ్లే క్రైస్తవ సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతపురం నగరంలోని హోలీ ట్రినిటీ చర్చిలో పాస్టర్స్తో కలిసి ప్రార్థనలు, సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రజలు జీసస్ ముందు కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తు జీవిత గాథను విని తరించారు. నంద్యాలలో 118 సంవత్సరాల చరిత్ర కలిగిన హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చిల్లో యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన చర్చిలలో నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చ్ ఒకటిగా పేరొందింది. పలువురు క్రిస్టియన్స్ వేల సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలలో ఎమ్మెల్యే శిల్ప, రవిచంద్ర కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్సాక్షారెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో 2వ రోజు భక్తులు రద్దీ కొనసాగుతుంది. వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్లు బారులు తీరారు. స్వామి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. ఇప్పటికే వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. మార్గశిర మాసంలో విశిష్టత కలిగిన హనుమాత్ వ్రతాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించారు. హనుమత్ వ్రతం నాడు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల చీడపీడలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. తెల్లవారుజామునే భక్తులు పెద్ద ఎత్తున వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన హనుమాన్ వ్రత మహోత్సవం, హనుమాన్ గాయత్రి హోమాలలో పాల్గొని హనుమాన్ నామస్మరణను జపించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన వీరాంజనేయ స్వామి ఆలయంలో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ పూజారులు వెల్లడించారు.
మా ఎందు దయించి మాకు ఇటువంటి కష్టములల్లా తొలగిపోవాలని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః గోష్పదీకృత వారాసం మసకీకృత రాక్షసం రామాయణం మహామాలా రత్నం వందే నీలాత్మజం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రవజ్జే. కోవూరులో అతి పురాతనంగా వెలిసినటువంటి వీరాంజనేయ స్వామివారి దేవస్థానమందు ప్రతి 10-11 సంవత్సరములుగా మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ త్రయోదశి నాడు ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని నిర్విఘ్నంగా సాగిస్తూ ఉన్నాం. అదే విధముగా ఈ సంవత్సరము కూడా ఈ యొక్క భక్తుల సహాయ సహకారములతోటి హనుమత్ వ్రత కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ సంవత్సరము కూడా ఆచరించాము. ఈ యొక్క వ్రతాన్ని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎంఆర్ఓ వింతపోకడకు ప్రజలు విస్తుపోతున్నారు. శ్రీరాముని కాలంలోనే లంచం తీసుకున్నారు. సీఎం మంత్రులు లంచం తీసుకుని పనులు చేస్తున్నారని మొండిగా వాదించాడు ఎంఆర్ఓ ముర్షావలి. నేను లంచం తీసుకుంటే తప్పేంటని రైతును ప్రశ్నించారు. ములావాయికి చెందిన రైతు వద్ద లంచం డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ముర్షావలి వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో తాళి కట్టిన భార్యను వదిలేసి రెండో వివాహం చేసుకున్నాడు కానిస్టేబుల్. తనను మోసం చేసిన భర్తపై చట్టపరమైన చర్య తీసుకోవాలంటూ మొదటి భార్య ఆందోళనకు దిగింది. పొంగనూరు మండలం కంగనెల్లూరుకి చెందిన గిరిబాబును 2017లో విజయకుమారి ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది రోజులుగా వీరి కాపురం సజావుగా సాగింది. గిరిబాబుకు 2020లో యార్ కానిస్టేబుల్గా ఉద్యోగం రావడంతో మొదటి భార్యను దూరం పెట్టాడు. ఈ క్రమంలో సదుం మండలానికి చెందిన యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని మొదటి భార్య ధర్నాకు దిగింది. ఒక 2 నిమిషాలు ఊకుండా ఉండలా. పచ్చని చెట్లను అవసరాల కోసం నరుకుతున్నా పట్టించుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో కారంపూడి రోడ్లో డివైడర్ మధ్య ఉన్న చెట్లను నరికేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. దాంతోపాటు డివైడర్ మధ్యలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన కూడలిలో మలుపు తిరిగే చోట వాహనాలు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం పెదపర్య అరుంధతి వాళ్లో మహిళా మృతి కలకలం రేపుతోంది. చెంగమ్మ అనే మహిళతో వివాహిత సంబంధం ఉన్న శివ అనే వ్యక్తి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి శివ పారిపోతూ ఉండగా గ్రామస్తులు పట్టి గుడిలో బంధించారు. కానీ తాను శబరిమల దర్శనం చేసుకుని ఉదయం ఇంటికొచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉందని శివ తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 7 గంటలకి నాకు తలనొప్పి ఉంది, బాగాలేదు. నేను ఒంటి పనికి పోయినాను, చేశాను అని అన్నది. ఒంటి పనికి ఎందుకు పోతావు, బాగాలేనప్పుడు ఎందుకు చేసేలా, కొనుక్కోవచ్చు కదా, తినేసి కొనుక్కోవచ్చు కదా. నేను తిన్నాను అన్నది. నువ్వు లేచి తిను అని అంటే నేను మాత్రం ఇప్పుడే వేసుకున్నాను. తింటానులే, నేను ఏదైనా తింటాను, నువ్వు లేచి తిను తగ్గుతుంది అని చెప్పాను అన్న. లేదు, నాకు బతకాలని లేదు, నాకు చేయాలని లేదు అన్నది. ఎందుకు బతకాలని లేదు, ఏం జరిగింది నీకు, ఏమంటే అని చెప్పాను అన్న. లేదు, నేను చచ్చిపోలేదు, నువ్వు చచ్చేప్పుడు నువ్వు సాగు, ఏంది బెదిరింపులు, ఏంది ఇటువంటి చేష్టాలు, ఏంది చచ్చేది ఏంది, నువ్వు ముందు తీ అంటే తేరాగా మాట్లాడే లోపల ఆమె వాళ్ళు పక్కింటి వాళ్ళకి ఫోన్ చేశాను. నేను ఏందో ఆమె మాట్లాడుతుని ఫోన్ అన్న. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు పోలేము, పొద్దుపోయి రేత్రి నేను ఒక వాళ్ళని పోయి తీసుకున్నాను, నేను ట్రైన్లో వస్తున్నాను అన్న, దూరంగా ఉన్నాను, కేరళ నుంచి వస్తున్నాను అని చెప్పానన్న.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను టెంపో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు జిల్లా భీమడోలు నుంచి అరుణాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. హిందూపురంలోని పూల వ్యాపారులు అఖిలపక్షం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నూతన మున్సిపల్ కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్లో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న తమను మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారుల వేలం నిర్వహించి పూల వ్యాపారస్తులకి అండర్ గ్రౌండ్లో స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. శాశ్వతంగా స్థలాన్ని కేటాయించకపోతే మున్సిపల్ కార్యాలయంలోనే పూలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పూల వ్యాపారులకు సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం మద్దతు తెలిపాయి. స్థలాన్ని కేటాయించడంలో రాజకీయ పేచి ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లకి 1,10,000 రూపాయలు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా కొందరు చెప్పడం జరిగింది. ఇది చాలా నిశ్చితంగా ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు అమ్ముడుపోవడానికి సిద్ధంగా గొర్రెల మేకల కంటే అధ్వానంగా ఈరోజు ప్రజాప్రతినిధులు ఈ విధంగా అడగడం చాలా దుర్మార్గమైనటువంటి విషయము. కాబట్టి వెంటనే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారు యాక్షన్కి సంబంధించినటువంటి వెంటనే ఉత్తర్వులని విడుదల చేయాలా, పేపర్ ప్రకటన ఇవ్వాలి. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి 2016లో పాత మార్కెట్లో ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్థలాలు లేక కొన్ని చోట్లకి ఏదైతే నెల్లూరులోని S2 థియేటర్ వద్ద సలార్ సినిమా ప్రేక్షకుల ఆందోళనకు దిగారు. 18 ఏళ్లు నిండిన వారికి సినిమాలోకి ప్రవేశమంటూ కొత్త నిబంధన విధించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసే సమయంలో వయసు పరిమితి పెట్టమని యాజమాన్యం థియేటర్ వద్దకు వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. థియేటర్ వద్ద టికెట్స్ కోసం కొన్న సమయంలోనూ చెప్పని ఆంక్షలు లోనికి అనుమతించే సమయంలో చెప్పడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు వచ్చిన వారికి పిల్లలను అనుమతించమంటూ చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ముందుగా ఎలాంటి ప్రకటన చేయని థియేటర్ యాజమాన్యాన్ని ప్రేక్షకులు నిలదీయడంతో ప్రేక్షకుల పట్ల థియేటర్లో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ప్రేక్షకుల ఆందోళనను కవర్ చేస్తున్న మీడియాపై థియేటర్ సిబ్బంది దౌర్జన్యం చేశారు. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.